పాఠశాల ఈ విధంగా పిల్లలు ప్రతిభ కనబరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చి బాయ్స్ చెక్ దే by 4th class and 5th class. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल से पड़िए సార్ ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తి అనే కన్న ఊరు కన్న తల్లిని మర్చిపోకుండా ఎంతో బాగా చేస్తున్నారు సార్. అదేవిధంగా మీ స్ఫూర్తి కార్యక్రమాలు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా నాణ్యమైన విద్యను అందించడంలో మా ఉపాధ్యాయుల కీలక పాత్ర వహిస్తున్నారు సార్. అందుకు నిదర్శనం వీళ్ళే. దయచేసి రేపు జూన్లో
బడిబాట కార్యక్రమంలో మా పాల పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను పెంచగలరని గ్రామ పెద్దలను ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ విధంగా ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఒక ప్రింటరు, తర్వాత పిల్లలు కూర్చోవడానికి డెస్క్ బెంచీలు ఆల్రెడీ సుమన్ సార్ గారు ప్రొజెక్టర్ కూడా సార్ ఇచ్చినారు. ప్లేవే మెథడ్లో పిల్లలకు గేమ్స్ కూడా ఈ కార్యక్రమానికి చాలా ఇచ్చారు సార్. జూన్లో ఇంకో విషయం చెప్పాల్చుకున్న మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు జూన్ 12వ తారీఖు నుంచి లక్షిత చేసావు నువ్వు. ఒకసారి అమ్మాయికి గట్టిగా చప్పట్లు కరద్వారాలతో. నెక్స్ట్ బూమ్ 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 అంటూ సాంగ్ బై
लफ्ज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरी चिक में गालों पे संभल की फसल उगाना अरे रे रे अबे चल बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा डीओ लगाना किसी बगल वाली को मर्दानी खुशबू सुनाना चल ऊपर से तो बटन ढीले करके बताना भालो वाला सीना दिखाना भालो वाला सीना दिखाना परसों का लट्टू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़के बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा
పాఠశాల 10 లక్షలతో నీళ్ళతో ఖర్చు చేసి మినరల్ వాటరు తర్వాత ఎలక్ట్రిసిటీ చాలా పనులు చేయించడం జరిగింది సార్. అంతకుముందు అమ్మ ఆదర్శ తర్వాత మన ఊరు మన పాఠశాల ఇంకా అద్భుతంగా చేశారు. అప్కమింగ్ డేస్లో కూడా మన నిజామాబాద్ రూరల్లో శ్రీనగర్ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ రావడం జరిగింది. నెక్స్ట్ పాల్గర్ స్కూల్ కూడా సెలెక్ట్గా ఆపోజిట్ దీనికి గట్టిగా చప్పట్లు కొట్టింది కానీ దయచేసి. దానికి ప్రత్యేకమైన స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది. ప్రత్యేకమైన టీచర్లు కూడా నియమిస్తున్నారు సార్ ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ డిఏ గారిని రవి గారు కరత్మాలతో గట్టిగా 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 స్వాగతం పలకండి దయచేసి. వెల్కమ్ 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 సార్. నెక్స్ట్ సంజయ్ గారు, నెక్స్ట్ మధు సార్ గట్టిగా. సిసిఎస్ సార్ గారు, మధు ఎస్పీ కామారెడ్డి వెల్కమ్ సార్. నెక్స్ట్ సార్ రంజిత్ రెడ్డి సార్ గారిని వెల్కమ్ సార్ గట్టిగా. ఏడిఎఫ్ సార్ చెర్లపల్లి సార్. ఆయనకండి ఈ 16వసారి కూడా ఎవ్రీ ఇయర్ పాపం ఆయన ఎంత కష్టపడతాడో మాకు తెలుసు. ఈ 16వసారి ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడు మా బాబు రవి బాబు. నెక్స్ట్ వేనన్న. మొట్టమొదటిగా అంటే నేను ఈ ఊరికి ఏమి ఇస్తున్నా నాకు తెలియదు, కానీ మా అమ్మ నాన్నలకైతే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకొని అంటే నాకు ఈ పొజిషన్లో ఉన్న ప్రతి సెకండ్ కానీ నా జీవితంలో అన్నీ కూడా అమ్మ నాన్నలే చేశారు. కాబట్టి మొట్టమొదటిగా నేను వాళ్ళ ద్వారా ఆశీర్వాదం తీసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సామాజిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. దీంట్లో భాగంగా ముందుగా మన సర్పంచ్ గారు అయినటువంటి మున్నూరు ప్రభాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అసలు ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కమిటీ పాల్దా ఆలయ కమిటీ పాల్దా మహాలక్ష్మి కమిటీ పాల్దా మరి గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రియమైన పిల్లలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామ పాఠశాల అవసరమైన విద్యా పరికరాలను అందించిన కన్నవూరు ట్రస్ట్ సభ్యులకు గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజల తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పాళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు స్థానిక సర్పంచ్ గారు మరియు ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసిన పాల్పంచుకుంటున్న వివిధ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ
మరియు ఇక్కడ వచ్చేసిన ఉప సర్పంచ్ కావచ్చు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కావచ్చును, సభ్యులు కావచ్చును, గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, విద్యార్థులకు నా తల్లిదండ్రుల యొక్క పుణ్యం వల్లనే మేము ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం ఇలా మేము మాట్లాడడం కావచ్చు, ఈ సభ్యులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడాను మన పిల్లలకు చదువును అందించడానికి మేము ఉన్నాము, మా ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి సర్వసాధారణంగా కొందరు మాట్లాడే మాటలు బాధాకరంగా ఉంటాయి. ఏంటంటే పిల్లలను కొందరు బడికి పంపించినా కానీ మీరు ఏం ఉద్ధరిస్తారు, మీరు ఏం పెద్ద చదువులు చదువుతారు, లేక మీరు ఏం పెద్ద నౌకరీ చేస్తారు, ఉద్యోగం చేస్తారని అంటూ ఉంటారు. అలా మా యొక్క ఇక్కడ వేడి పైన ఉన్న తల్లిదండ్రులు ఆ రోజు చెప్పి ఉండి మాకు ప్రోత్సహించకపోతే ఉంటే మేము ఇటువంటి కార్యక్రమంలో మీ ముందు ఇట్లా మాట్లాడే వాళ్ళము కాకపోయేవాళ్ళము. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఇక్కడ మన పాఠశాల అంతకుముందు యూపీఎస్ ఉండేవి, అంతకుముందు 7th వరకు ఉండేది. కానీ ఇక్కడ ఉండే పిల్లలను వేరే ప్రైవేటు పాఠశాలలో పంపించడం వలన ఆ పాఠశాల యొక్క స్థాయిని తగ్గించడం జరిగింది గవర్నమెంట్. పిల్లల సంఖ్య పెరిగినట్లయితే, విద్యార్థుల సంఖ్య పెరిగినట్లయితే అక్కడ ఉపాధ్యాయుల సంఖ్యను గవర్నమెంట్ పెంచుతూ ఉంటుంది. అలాగే పాఠశాల స్థాయిని గవర్నమెంట్ పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుంది. వివిధ స్థాయిలో స్థిరపడ్డ పెద్దలు, గౌరవనీయులు ఇక్కడ ఈ గ్రామానికి వాళ్ళకు తోచిన సహాయం చేయడానికి, అందులో ప్రధానంగా మన పాఠశాలకు సహాయం చేయడానికి వాళ్ళు వస్తుండ్రు. సార్, మీరు కూడాను మన పాఠశాలకు ఇటువంటి మంచి కార్యక్రమం అందించడానికి వచ్చినప్పుడు మీరు ఉండాలి సార్. కానీ మా ఉపాధ్యాయులు ఇక్కడ మేడం గారు కానీ సుమన్ సార్ కానీ మాకు కోరడం వల్ల మేము కూడా ఈరోజు హాలిడే ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి రావడం జరిగింది. సార్, నా యొక్క స్వార్థం, నా డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేను వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది కొత్తగా ఎంయోగా వచ్చి ఈ మండలానికి. గత 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ పాలక వర్గం లేకుండే స్పెషల్ ఆఫీసర్ల యొక్క అధికారం ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గము రావడం జరిగింది. కాబట్టి పాఠశాలల అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నా స్వార్థంగా నేను కోరేది ఏంటంటే మా పాఠశాలల పైన ఒక చూపు ఉంచాలని, అలాగే వచ్చే సంవత్సరము మన పాఠశాల మన గ్రామంలో ఉండే విద్యార్థులలో వెళ్ళి సమాజానికి, దేశానికి, మన గ్రామానికి ఇటువంటి సేవలో ముందుకు రావాలని మనం అందరము ఆశిద్దాము. వాళ్ళు చదువు ఉంటేనే వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు, ఉద్యోగం సాధించగలరు, లేక వ్యాపారం చేయగలరు, రాజకీయాన్ని చేయగలరు. అన్ని రంగాలలో చదువు ఉంటేనే ఏ రంగంలోనైనా వాళ్ళు స్థిరపడగలరు. కాబట్టి వాళ్ళకు మంచి చదువును అందిద్దామని మీ అందరి యొక్క సహాయ సహకారం కావాలని కోరుతూ, మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన వివిధ స్థాయిలో, వివిధ అంశంలో, లేక శాఖలో, డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్.
మా పాఠశాలను ఎన్నుకొని మీరు మాకు స్కూల్కు అందించినటువంటి మెటీరియల్కి కానీ మా ఊరు మీద, మా స్కూల్ మీద, మా ఊరు నుండి ఒక ఆఫీసరు గారు ఉండడం వల్ల మా స్కూలును ఎన్నుకున్నందుకు మా ఊరి తరఫు నుండి, మా పిల్లల తరఫు నుండి, మా స్కూల్ తరఫు నుండి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సేవా కార్యక్రమంలో దాదాపుగా 40 ఏమో ఉన్నట్టు ఐడియా ఉన్నది, 40 మెంబర్స్ ఏమో ఉన్నట్టు. 40 స్కూళ్ళనే డొనేట్ చేసుకుంటారని అనుకుంటున్నా, వేరే కార్యక్రమాలు కాకుండా అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే మీరు ఎంపిక చేసుకొని, ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు వేరే పబ్లిక్ కూడా, తల్లిదండ్రులకు కూడా ఒకలాంటి అరే స్కూల్కు బాగానే ఉంది కొంచెం చూసిండ్రు కదా, మేము ఇట్లాంటి స్టేజ్ వేసేసి మా పర్ఫార్మెన్స్ చూస్తారు పిల్లలది, చూసినప్పుడు అనే గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్డ్ ఉన్నది అని. ఎందుకంటే ఈ ఊర్లో ముఖ్యంగా అంత క్యాష్ పార్టీ ఉన్నది, ఫుల్గా క్యాష్ పార్టీ. ఒకటి ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ ఫీల్ అవుతారు, ప్రెస్టేజ్ ఇష్యూ తోటి గవర్నమెంట్ స్కూల్కా మరి ఇంకా నేను అనాలనో అనద్దో తెలియదు నాకు, కానీ గవర్నమెంట్ అన్నీ కావాలి మాకు, ఓన్లీ స్కూల్ తప్ప, గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కావాలి, ఓన్లీ స్కూల్ తప్ప. అందుకని ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ తల్లిదండ్రులు మోటివేట్ అయ్యి ఊరి I am studying 5th class. Respected Sarpanch, police officers, headmaster madam, teachers, villagers and my dear friends, good morning to everyone. Today I am very happy to stand before you to thank the police officers. We are very grateful to the Kannavuru Trust for protecting useful equipment to our school. These equipments will help us to learn better and make our school more comfortable. Your support encourages us to study well and become good citizens in the future. Police are not only protecting our country but also helping students like us. We are promised to use these equipment careful and study sincerely. Thank you. Have a nice day. Jai Hind. ఉపాధ్యాయులు సరిగా పనిచేయకపోతే పోలీసులకు పని భారం ఎక్కువ అవుతుంది. In third class. Good morning everyone. My name is Ishta. I am studying in third class. Thank you police officer for giving benches, printer, play items to our school. We are very happy. Police keep us safe and learn. We will take care of these things and study well. Thank you everyone. అంతే కదా, ఇంగ్లీష్ రావాలని కదా మనం బయట పంపించేది, డబ్బులు ఇచ్చి పంపించేది. మరి ఇక్కడ ఫ్రీగా మనకు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో తెలుగులో మేము నేర్పే పాఠశాలను కాదనుకుంటా డబ్బులు ఇచ్చి బయట ఎందుకు పంపుతారు? అది ఒకసారి తల్లిదండ్రులు గమనించాలని కోరుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా నాది. నేను ఇన్స్పెక్టర్గా కేపీహెచ్ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను. మేమంతా 40 మందిమి 16 సంవత్సరాల క్రితము ఒక మాట అనుకున్నాం అందరము. అరే మనం నిజామాబాద్ నుంచి వచ్చినాం, అందరం పాత నిజామాబాద్, అందరం కలిసి ఏదైనా చేయాలరా మన ఊరికి అనేసి అందరం అనుకున్నాం. ఆ రోజు మాట అనుకున్నాం, అందరం కొట్టేసుకున్నాం. ఎట్లన్నా ప్రతి సంవత్సరము మనం కలవాలి అంటే, ఇప్పుడు చాలామంది రాలేరు, బిజీ ఉన్నారు కాబట్టి చాలా అందరము సీఎల్ఎం అయిపోయినాం. ఇప్పుడు అందరం ఎస్ఐలుగా స్టార్ట్ అయింది మా జర్నీ. అందరం సీఎల్ఎం అయిపోయినాం. 40 మంది మన జిల్లా నుంచి అయింది. మన జిల్లా నుంచి చాలామంది అయ్యారు మాకంటే ముందు కూడా. కానీ వాళ్ళు కూడా అంటే మనలాగా మోటివేషన్ తీసుకోలేదు. కాకపోతే మేము అనుకున్నాం అట్లా, అంటే ఎవరినో చూసి చేసింది కాదు, మాకు అనిపించింది అట్లా. అరే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మన జన్మభూమికి స్వర్గంతో సమానం, దానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరము దూరం ఉన్నా కానీ ఇక్కడ నుంచి మ్యాక్సిమం అందరం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం చాలామంది. మీలో
నిజామాబాద్ నుంచి సంబంధాలు తెగిపోయినాయి కొంతమందికి అయితే. అయినా కానీ మనం ఈ మట్టి మీద పుట్టినాం కాబట్టి మట్టి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా చిన్న సాయం మేము చేసేది 2 లక్షల రూపాయలు అంటే చాలా చిన్న సాయం, మా పెద్ద సాయం కాకపోతే మా కార్యక్రమానికి అదే పెట్టినాము, స్ఫూర్తి అని పెట్టినాము. అంటే పిల్లలకు మమ్మల్ని చూసి వీళ్ళు కూడా రేపు అరే మనం కూడా కాగలుగుతాము, మేము కూడా చిన్నప్పుడు అట్లా కూర్చొని చూసేవాళ్ళము, చూసి ఇప్పుడు అయినాము, వాళ్ళు కూడా అవుతారు. ఇట్లా పెద్ద విషయమే కాదు. అందులోపు అందరూ సెషన్ సీరియస్గా నడుస్తుంది కాబట్టి చిన్నగా ఒకటి, ఎంతమంది ఇక్కడ సెల్ ఫోన్కి చేస్తా, నువ్వు ఆన్సర్ చెప్పు, నేను చెప్పకపోతే నీకు 500 ఇస్తా అన్న. ఇక నువ్వు పాలే కదా బాబు, జర గ్రామం కదా, సరే నువ్వు 50 రూపాయలు నాకు అని నేను అన్నా. సరే సార్ నువ్వే అడిగా అన్నాడు మంచిగా నన్ను. నేను అడిగిన సూర్యునికి భూమికి దూరం ఎంత అన్నా, తెలియదు సార్ అన్నాడు. 50 రూపాయలు ఇచ్చిండు. నన్ను అడుగుమన్నాడు. సార్ మీరు నేను అడిగినప్పుడు ఆయన చెప్పవా నువ్వు క్వశ్చన్ అడగంటే ఆయన అడిగిండు నాకు క్వశ్చన్. ఏమడిగిండు, ఏ జంతువు 3 కాళ్ళతో గుట్టెక్కుతుంది 4 కాళ్ళతో దిగుతుంది సార్ అని నన్ను అడిగిండు. నాకు అర్థం కాలేదు, ఇది ఎక్కడిది, నేను ఎప్పుడు చదువుకోలేదు. పక్కకి పోయి ఫోన్లో కూడా చూసిన, అందులో కూడా దొరకలే అని నేను అడిగిన, పక్కకు బస్సులో ఓడి చెప్పలే. ఇడు చెప్పిండు, అడిగిండు అంటే పోయి పన్నాడు. ఇక అరే లేపినా ఏం రా భయ్ చెప్పు అనేసరికి వాడు చెప్పిండు, సార్ నాకు కూడా తెలియదు సార్ అని 50 రూపాయలు. నేను 500 ఇచ్చిన కదా, నేను 500 ఇచ్చిన, నాకు తెలియదు రూపాయలు 500 ఇచ్చినాక ఆయన ఏం చేసిండు, చెప్పు రూపాయి అంటే సార్ నాకు కూడా తెలియదు అని 50 రూపాయలు ఇచ్చిండు. అంత హుషారున్నారు మీ పాల్గొని. అంతా మనిషికి చదువే కాదు తెలివి ఉంటే చాలు బతికేయచ్చు అని మీ పాల్దోలు చూపించారు. మీరు ఆదర్శ గ్రామం అని నాకు తెలిసింది ఇప్పుడే. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి పాల్ద గ్రామం. పాల్ద గ్రామము ఇట్లనే ఇప్పుడు టీచర్లు చెప్పినట్టు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. మేము ఎస్ఐలాగా అయినాము 40 మందిని, తర్వాత సిఏలాగా అయినాము. ఇంతకుముందు నా మిత్రులు చెప్పినట్టుగానే మేమందరము కాలేజ్లో మా ట్రైనింగ్ సెంటర్లో ఒక ప్రామిస్ తీసుకున్నాము. అంటే ఎంతసేపు మనకు అయ్యవ ఏమి ఇచ్చిర్రు, మనం కన్న ఊరు మన భూమి ఏమి ఇచ్చింది అన్నదే కాకుండా మనం కూడా ఏమైనా ఇద్దాము అన్న ఆలోచనతోని మేము గత 16 సంవత్సరాల నుంచి ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అయితే ఈ చిన్న చిన్న కార్యక్రమంలో మేము ఎందుకు నిర్వహిస్తున్నాము అని అంటే, మమ్మల్ని చూసి అక్కడున్న పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఇన్స్పైర్ కావాలా, మోటివేట్ కావాలా, ఎంకరేజ్ కావాలా అని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని నిత్యం రోజు బడికి పంపాలి, వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పాలి, మంచి ప్రయోజకులు చేయాలి అన్న ఆశతోని ఆలోచనతోని మేము ఈ ప్రతి అంటే ఏ గ్రామాల నుంచి మేము సెలెక్ట్ అయినామో ఆ గ్రామాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ పోయిన సంవత్సరం ఎడబెట్టు ఎక్కడ పెట్టు నిజామాబాద్ గ్రంథాలయంలో పెట్టినాము. అంతకుముందు రాంపూర్ విలేజ్లో పెట్టాము, బుక్స్ ఇచ్చినాము. ఆ తర్వాత అంటే మాతో అయింది బెంచ్లు, టేబుళ్ళు, ఫ్రిడ్జ్లు అట్లాంటివి ఇచ్చినాము. ఈ చిన్న చిన్న వస్తువులు ఇచ్చినాము. ఈ వస్తువులతో పాటు పిల్లలకు మేము నేర్పిస్తున్నాం అనమాట. మాలాగానే పెద్ద అధికారులు కావాలా, మాకంటే పై అధికారులు కావాలా, పంతులు, స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు చెప్పింది మంచిగా వినాలా, ప్రయోజకులు కావాలన్న ఆశతోని ఆలోచనతోని మేము చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం నిర్విరామంగా. మీరు అంటే మా ఈ కార్యక్రమానికి అందరూ ప్రతి గ్రామంలో మంచి సపోర్ట్ చేస్తున్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు కూడా నిత్యం స్కూల్కి పంపాలి. వాళ్ళ పిల్లలకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫోన్కు దూరంగా ఉంచాలి. బ్యాడ్ హ్యాబిట్స్కి ఏవైనా ఇంకా రోజు టీవీ చూడడము, ఆ తర్వాత ఇట్లాంటి ఫోన్లు చూడడం పక్కన పెట్టేసి ఏదైనా ఒక గేమ్ ఆడిపియాలా, ఏదైనా ఒకటి విద్యతో పాటు స్పోర్ట్స్ ఆడిపియాలా. ఏదైనా వాడు ఏది ఆడితే అది అట్లాంటివి ఆడిపించి వాళ్ళని మంచి వృద్ధిలోకి తేవాలి. థ్యాంక్ యూ. ఈ పాల్దా గ్రామంలో ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ముందుగా మా రంజిత్కి మా బ్యాచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు నరేష్ అండి. నేను కామారెడ్డి ఎస్పీ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను పీసీఆర్లో. నేను 2018లో మా సొంతూరు లోలం ఇందలవాయి మండలం వస్తుంది ప్రస్తుతం. నేను 2018లో మీ మండలికి కూడా ఎస్ఐగా పనిచేయడం జరిగింది. నవిపేట ఎస్ఐగా చేశాను 1 year. ఎలక్షన్స్ ముందు ట్రాన్స్ఫర్ అయ్యి సదాశివనగర్ వెళ్ళడం జరిగింది. మేము ఇందాక మా అన్న వేణన్న కానీ రవి కానీ చెప్పినట్టుగా మేము ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు చదువు చెప్పిన జిల్లాకి మన ఊరికి ఏం చేయాలి, మన వంతు సహాయంగా ఏం చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. మీకు అనిపిస్తుండొచ్చు ఇంతమంది సీఏలు వచ్చేసి
చేసింది ఇదేనా అని అనిపిస్తుండొచ్చు. ఇది ఒకటే కాదు, మా సర్వీస్లో మా రెగ్యులర్గా సంవత్సరంలో ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మా వంతుగా ఎంతో కొంత చేస్తూ మేము చేసే ప్రోగ్రాంలో ఏ ఒకరిద్దరు ఇన్స్పైర్ అయినా కానీ, లేదంటే ఏ ఒకరిద్దరు పిల్లలు ఇన్స్పైర్ అయ్యి మంచి పొజిషన్కి వచ్చినా చాలు అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మనం చేసిన ప్రతి ప్రోగ్రాంలో అందరూ ఇన్స్పైర్ అయ్యి అందరూ ఇదే విధంగా జాబులు వస్తాయని కాదు, కానీ బట్ దానివలన ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంతో ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మేము ఇది ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకోటి గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, మేము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మేము 40 మంది అప్పుడు సెలెక్ట్ అయ్యి మేము ఈ ప్రోగ్రాం చేస్తూ ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎస్ఐలందరూ కూడా సేమ్ అంటే నిజామాబాద్ వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రాం చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా అందరం కలిసి యూనిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో 2009 వెల్ఫేర్ సొసైటీ అని ఒకటి పెట్టుకొని మా బ్యాచ్లో ఎవరైనా ఏదైనా కారణాల వల్ల చనిపోయినట్లుంటే వారికి తక్షణ సహాయంగా దాదాపుగా ప్రతి ఒక్కరికి మినిమం 25 లక్షల చొప్పున సహాయం చేయడం జరుగుతుంది మా బ్యాచ్ వాళ్ళకి. మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే, మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు కూడా అది గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళకి స్ఫూర్తి దానికి జరిగిందంతా మా కన్నవూరు చేసిన ప్రోగ్రాం వల్లనే, మేమున్న యూనిటీ వల్లనే 40 మంది యూనిటీ 1140 మందిని కూడా యూనిటీగా తీసుకొచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇన్స్పైర్ అవుతూ ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా మనం కూడా మనకు తోచినంతగా మన విలేజ్లో ఏదైనా సహాయం చేస్తూ పోతే దాన్ని చూసి ఇంకొకరు చేస్తూ ఉంటే అది ముందుకు వెళ్తూ మన ఊరు కానీ మన స్కూల్ కానీ ఇంకే అవసరాలైనా కానీ వెళ్ళిపోతాయి. పొలిటికల్గా ఎటువంటి రైవలీలు పెట్టుకున్నా అది ఎలక్షన్ టైంలో మీకు ఉన్నా, బట్ వన్స్ అయిపోయిన తర్వాత అందరూ యూనిట్గా ఉండి ఊరిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు పోయినట్టయితే ఊరు మంచిగా డెవలప్ అవుతుంది. ఆ ఊరు డెవలప్ అయితే దాన్ని చూసి ఇంకొన్ని గ్రామాలు అదేవిధంగా అట్లా అందరూ డెవలప్ అయ్యి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వీలైనంత వరకు ఒకరినొకరు పైన ఎటువంటి అభియోగాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళినట్టయితే మంచి డెవలప్మెంట్ అనేది చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కామారెడ్డిలో స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. నేను ఈ మాట్లాడే కన్నా ఇక్కడ మన దగ్గర యూట్యూబ్ ఫేమర్ మన మల్లేష్, గడ్డం మల్లేష్ అని మీరు అందరూ యూట్యూబ్లో చూసి ఉంటారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడితే మీకు ఎంతో కొంత కొత్త విషయాలు చెప్తాడు, మరియు దీనికి న్యాయం చేస్తాడని కోరుతూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం మల్లేష్. మా స్వస్థలం కామారెడ్డి దగ్గర బిక్నూర్. ఈ జిల్లాలు మారినా కూడా మేమందరం కలిసి ఉండడానికి ఒక మంచి స్టేజ్. కాలేజీలో మాట్లాడడం అది వేరే సబ్జెక్టు. ఇక్కడ పేరెంట్స్ ఉండరు కాబట్టి పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. మనం ఎంత కష్టపడ్డా ఎన్ని డబ్బులు సంపాదించినా ఫైనల్గా మన పిల్లల కోసమే కదా. కానీ వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. వాడిని స్కూల్కి పంపిస్తాము, వాడు ఎగ్జామ్ అయిపోతుంది, పాస్ అయినా ఫెయిల్ అయినా అదే తప్ప ఇంకేం అడగం మనం. అదే ప్రైవేట్ స్కూల్స్లో ఏమిటంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు అనేది మనకు డైరెక్ట్ అర్థమవుతుంది. మన పిల్లోడు ఏం తప్పు చేస్తున్నాడు, వేరే వాళ్ళతో గొడవలు పడుతుందా, మంచిగా చదువుతున్నా, టీచర్లతో మంచి ఉంటున్నా తెలిసింది కేవలం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లోనే. కానీ దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం. అది ఎందుకు అవసరం అంటే తమ్ముడికి వినడానికి వస్తాడు. అది ఎందుకు అవసరం అంటే మన స్వంత పిల్లలతోటి మనం ఫేస్ టు ఫేస్ ముఖం చూసి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. మన కూతురుతోనే మన కొడుకుతున్నా ఇట్లా ముఖం చూసుకుంటే మాట్లాడే సందర్భాలు ఉంటాయా? చాలా తక్కువ. ఏదో మనం ఏదో మాట్లాడదాం, వాడు వింటాడు, సరే అంటే అటుపోతాడు ఇటుపోతాడు తప్ప వాడిని ఫేస్లో ఫేస్ వాడిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ అదే టీచరు క్లాస్ చెప్పేటప్పుడు రోజు వాళ్ళందరినీ చూస్తూ చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏం ఆలోచిస్తున్నా వాళ్ళు గుర్తించగలుగుతారు. నీ కొడుకు తప్పు ఆలోచిస్తున్నా రైట్ ఆలోచిస్తున్నా గుర్తించగలిగేది కేవలం టీచర్ మాత్రమే. ఆ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో మనం ఆ టీచర్ను కలవకపోతే, నీ కొడుకు సంబంధించిన విషయం చెప్పలేకపోతే లాస్ అయ్యేది మనమే. నీ కొడుకు తప్పుదారిన పడుతుందని చెప్తే మార్చుకోవడానికి అదే అవకాశం ఉంటుంది. నీ కొడుకు ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండమ్మా, ఆ సబ్జెక్ట్లో మీరు పంపిస్తే బాగుపడతారని చెప్పేది కూడా అదే ప్రోగ్రామ్. కానీ మనం టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడానికి ఇష్టపడం. ఏం పోతాంలే అనుకుంటాం, ఫీజు కట్టినాం అంతే. కాలేజీలో హైదరాబాద్లో జాయిన్ చేస్తాం, ఎప్పుడూ కాలేజీలో పోయి టీచర్తో మాట్లాడడం.
ఆ క్లాస్ టీచర్తో మాట్లాడినప్పుడు మాత్రమే యాక్చువల్గా మన కొడుకు ఏందని తెలుస్తుంది. పేపర్లో వచ్చే మార్కులు కాదు, మార్కులు ఎందుకు వేస్తారో అందరూ తెలుసు, ఏదో పాస్ చేయాలి కాబట్టి పాస్ చేస్తారు, అది కాదు. నువ్వు డైరెక్ట్ మాట్లాడడం నీ కొడుకు గురించి చెప్తావు నీ క్లియర్గా, నీ కొడుకు ఇట్లా ఉన్నాడు, నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, నీ కూతురు ఇట్లా వేస్తుందని చెప్తే మనకు అర్థమవుతుంది మనోడు కరెక్ట్ రైట్లున్నా రాంగ్ రూట్లో పోతున్నాను. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అందరూ మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ టీచర్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్ మా పాప ఎట్లా చదువుతుంది, మా బాబు ఎలా చదువుతుందని. అట్లా చేసినప్పుడు మాత్రమే వాడు ప్రయోజకుడు అవుతాడు. లేకపోతే అంతా జరిగిపోయినాక టీచర్ ఏం చెప్పలేదంటే టీచర్ ఏం చెప్పదు కదా, మీరు పోయి అడగాలి కదా. టీచర్ క్లాస్ చెప్తుంది, వినడం వాడిష్టం, కానీ నడవడికి ఎట్లుందని తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలా మీరు కరెక్ట్ చేసినట్లయితే చాలా పోలీస్ స్టేషన్లు తీసేయచ్చు, చాలా కేసెస్ తగ్గుతాయి. అంత సిస్టమేటిక్ వెళ్ళిపోయిందంటే చాలా కేసెస్ తగ్గుతాయి, ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ ఆ రూట్లో వెళ్తారని ఆశిస్తున్నాం. ఈ కన్నఊరు యొక్క స్ఫూర్తి ఉద్దేశం ఏంటంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా ఒక మనిషిలో మార్పు తీసుకురాలేం, కానీ ఒక ప్రోగ్రామ్ చేసి ఇలాంటి స్పీచ్ ఇచ్చి రకరకాల వ్యక్తులతో మాట్లాడినప్పుడు అరే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు కదా. ఇన్ని రోజులు మనలాగా గవర్నమెంట్ స్కూళ్ళలో మనలాంటి విలేజ్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే మన పిల్లలు కూడా అక్కడ చేయడానికి అవకాశం ఉందని ఒక ఆలోచన రగిలించడానికి మాత్రమే ఈ కార్యక్రమం. మేము ఇచ్చే ఈ టేబుల్స్ బెంచెస్ అది సబ్జెక్ట్ కాదు మాది. రావడం వల్ల వీళ్ళందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఊరికే రమ్మంటే నేను హైదరాబాద్కి నుంచి జాబ్ వదిలేసుకొని లీవ్ పెట్టి ఇంత దూరం వచ్చి 180 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీతో మాట్లాడడం వీలు కాదు. ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్ కోసం వచ్చినప్పుడు ఎక్కువ మందిని కనెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కేవలం గ్రూప్గా చేస్తుంది. ఇలా గ్రూప్గా కాకుండా ఇండివిజువల్ కూడా అందరూ వాళ్ళ ఊర్లలో వాళ్ళ స్కూల్ రెగ్యులర్గా ఏదో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ స్కూల్ పిల్లల్ని వాళ్ళు చదువుకున్న స్కూల్కి వెళ్ళడం రావడం. మీరు ఈ మధ్య టీవీలో చూసింటారు, బిక్నూర్ టు బెంగళూరు అని ఒకటి B2B అని ఒక వీడియో న్యూస్ వచ్చింది. మా స్కూల్లో మా ఊర్లో చదువుకున్న 6 పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ టాపర్స్ని బిక్నూర్ నుంచి బెంగళూరు వరకు ఫ్లైట్లో తీసుకెళ్ళాం. ఫ్లైట్లో పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే వాడికి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ చేసినట్లు ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళకు కూడా మనం కూడా మంచి చదువుకుంటే అవకాశం వస్తున్న ఆలోచన వస్తుంది. మనం జాబ్లో సెటిల్ అయితే మనం ఇంకో 10 మందికి ఇలాంటి తీసుకెళ్ళే అవకాశం వస్తున్న విషయం తెలుస్తుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా స్ఫూర్తి అనేది తీసుకొస్తున్నారు. అందుకే మా కార్యక్రమం పేరు స్ఫూర్తి అని పెట్టినాం. భవిష్యత్తులో కూడా మీ దగ్గర నుంచి కూడా ఎవరో కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రాజకీయాలు అనేవి వస్తూ పోతుంటాయి. ప్రతి ఊర్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉంటే చాలా ఉంటాయి, కానీ ఊరంటే ఒకటే అనే ఫీలింగ్లో ఉండాలి. మనం హైదరాబాద్ పోయినాక ఏదైనా సందర్భం మాట్లాడితే మన ఊరు పేరు చెప్తే ఒక ఫీలింగ్ వస్తుందా? అదే దుబాయ్లో ఉంటే మన ఊరు పేరు చెప్తే ఇంకా బాగా అనిపిస్తుంది. మనం తెలుసుకోవడం ఉందంటే అంటే మనం దూరం పెట్టినప్పుడు ఒక ఊరి యొక్క వాల్యూ తెలుస్తుంది, కానీ దగ్గర ఉన్నప్పుడు అనవసరంగా పొలిటికల్ ఇష్యూస్లో మనము డిస్టర్బెన్స్ తెచ్చుకోకుండా అదే అభివృద్ధిగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అనండి. నమస్కారం, నా పేరు సంజీవ్. ప్రస్తుతం పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. మాది ఇక్కడే నిజామాబాద్ దుబ్బ పేరు వినే ఉంటారు. మీరు నిజామాబాద్ పోవాలంటే ఖచ్చితంగా దుబ్బ మీదకి వెళ్ళి పోవాల్సిందే. ఆ దుబ్బ మాది. ఇక్కడే నాకు ప్లస్ మీ ఊరికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. మారుతి, మీకు ఊరే మారుతిని మా చెల్లికి ఇచ్చి పెళ్లి చేశాము. మా చిన్నమ్మ కూతురు అలేఖ్యనిచ్చి మారుతికి ఇచ్చి పెళ్లి చేశాము. చాలాసార్లు వచ్చాను నేను ఊరికి. నాకు రంజిత్ కూడా, మన ఇక్కడ ఉన్న రంజిత్ రెడ్డి కూడా నాకు పరిచయం. మా దోస్తాన ఓన్లీ ఎస్ఐ అయిన తర్వాత అది కాదు, ఇది మేము చిన్నప్పటి నుంచి అంటే డిగ్రీ ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అప్పుడు చదువుకున్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఎస్ఐ కోసం గ్రౌండ్కి వెళ్ళేది. ఓకే, మహేష్ గౌరవనీయులు పూజ్యులు మహానుభావులు శ్రీ 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 మహేష్ గారిని సభను అలంకరించాల్సి కోరుకుంటున్నాను. మెదక్ టౌన్ సిఐ. ఓకే, మెదక్లో పనిచేస్తున్నారు, మన నిజామాబాద్ వాస్తవ్యులే. ఓకే, మన రంజిత్ రెడ్డి నాకు ఇద్దరం కలిసి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం, జిమ్కి వెళ్ళే వాళ్ళం. గ్రౌండ్ 100 మీటర్స్ 800 కలిసి ప్రతి దగ్గర కూడా ఇద్దరం కలిసి సేమ్ 2007 సంవత్సరంలోనే ప్రాక్టీస్ చేసాం. ఇద్దరు కూడా 2007 సంవత్సరంలో జాబ్ మిస్ అయింది. మళ్ళీ ఇద్దరం కలిసి కసిగా మళ్ళీ కూర్చొని మళ్ళీ ప్లాన్ చేసి ఎక్కడ మిస్ అయింది జాబ్ రావడానికి ఎట్లా చదవాలని ఇద్దరం కలిసి చర్చించుకొని మళ్ళీ 2009లో ట్రై చేయడం జరిగింది. ఇద్దరం సెకండ్ దఫాలో ఇద్దరం కూడా సక్సెస్ కావడం జరిగింది. అప్పటి నుంచి పరిచయం మాది. రంజిత్ రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా ఛాన్సర్లు వెళ్ళడం జరిగింది, అతను మా ఇంటికి రావడం. అప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి పరిచయం మాది. సేమ్ అట్లాగే ఇప్పుడు సందర్భం మీ ఊరు గురించి కాబట్టి, ఇక్కడ స్ఫూర్తి ప్రోగ్రామ్ గురించి కాబట్టి మీ ఊరు గురించి విన్నాను నేను ఆల్రెడీ. ఒక 2 మంత్స్ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు విన్నాను. ఏకాగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది మీ ఊర్లో. చాలా మంచి శుభపరిణామం అది. ఎటువంటి
పొలిటికల్ భేదాలు లేకుండా అంతా ఒకటే, మన అందరి తరపున ఒకరిని పెట్టుకొని నిలిపించుకోవాలని నాకు పరిచయస్తున్న ప్రభాకర్ని ఎన్నుకున్నారు. చాలా మంచి వ్యక్తి, మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. మీ అందరు సెలెక్ట్ చేసుకున్నా అంటే మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. మంచి డెవలప్మెంట్ని ఎన్నుకున్నట్టు అదొక పరిణామం, మంచి డెవలప్ చేస్తాడు. అట్లాగే ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్టు స్కూల్ గురించి గవర్నమెంట్ స్కూల్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇందులో ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి లేదు. ఇలా మేము ఉన్న 40 మందిలో ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి లేరు. మేము అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తులమే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్కే ఇస్తున్నాం. అక్కడ ఉన్న సాధక బాధలు మాకు తెలుస్తాయి కాబట్టి అక్కడ ఏం అవసరం ఉంటుంది, మేము అప్పుడు దేనికి సఫర్ అయినాం, దేనికి బాధపడ్డాం, ఏది లేక బాధపడ్డాం మాకు తెలుసు కాబట్టి వాటిని ఇస్తున్నాం. ఈ విధంగా అంటే ఉట్టిగానే ఇస్తున్నాం కాదు. మేము పోలీసు వాళ్ళు ఉట్టిగానే ఇస్తారా? ఇయ్యం. ఏం ఆశిస్తున్నాం అంటే మేము ఇవాళ ఇచ్చిన దానికి 4 ఇంతలు ఆశిస్తున్నాం. ఇవాళ ఎన్ని ఇచ్చినామో దానికి 4 ఇంతలు మీ పిల్లలు మళ్ళీ మీ స్కూల్లో ఇంకా మళ్ళీ తర్వాత ఎవరు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అది మేము ఆశించేది. ఇప్పుడు ఒక 2 లక్షలు మేము మీకు ఇచ్చినామంటే ఇంకో 10 లక్షలు మీ పిల్లలు ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు 10 లక్షలు, ఆ తర్వాత వీళ్ళు అక్కడ కూర్చున్న పిల్లలు రేపు ఇక్కడ కూర్చొని, అక్కడ కూర్చున్న పిల్లలు రేపటి రోజు ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో ఉండే పిల్లలు, ఈ స్కూల్లో చదివి అప్పటికి ఆ పెద్ద ఆయనకి ఒక 20 ఏళ్ళకి కావచ్చు, 25 ఏళ్ళకి కావచ్చు, వాళ్ళు జాబ్ సంపాదించుకున్న తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ చదివే పిల్లల కోసం ఇప్పుడు మేము 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఈ స్కూల్ కోసం దానం చేయాలి. దాన్ని ఆశించి మేము ఇస్తున్నాం. ఇది దానికోసం మా ప్రోగ్రామ్. ఇది ఎక్కడో మాతోని అంతం కావద్దు. ఈ ప్రోగ్రామ్ స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ కార్యక్రమము, కన్నవర్ అనే ప్రోగ్రామ్ మాతోనే అంతం కాకుండా దశలుగా తరతరాలుగా దీన్ని జరపాలి. మొత్తం మన డిస్టిక్ అంతా స్ప్రెడ్ చేయాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మమ్మల్ని తీసుకొని ఒక స్ఫూర్తిగా పొందేసి ఆ పిల్లలందరూ ముందుకు వచ్చేసి వాళ్ళు స్ఫూర్తి నింపుకొని ఏదో ఒక దశలో వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి మంచి లైఫ్లో సెటిల్ అయిపోయి ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ స్కూల్లో ఉండే అతను చదువుకున్న స్కూల్లో ఉండే సాధక బాధను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకున్న జనరేషన్ కాబట్టి వాళ్ళు బెంచ్లో కంప్యూటర్లు ఏదో ఒకటి దానం చేయాలని అంటే విరాళంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేసుకున్నాము. దానికి మీ అందరి సహకారం ఉన్నది. నేను చూశాను. మేము మారుతిని అలెక్యాన్ని కూడా చాలాసార్లు అడిగాను. వాళ్ళు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటారంటే ఎంపీపీ ఈ స్కూల్లో చదువుకోవడానికి మెయిన్ ఏదైనా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆలోచించేది అక్కడ టీచర్లు ఎలా ఉన్నారు అనేది. టీచర్లు ఎలా ఉన్నారు, ఎంత మంచి స్ట్రెంత్ ఉందంటే మీనింగ్ అంత మంచి టీచర్లు ఉన్నారని ఇక్కడ అర్థం. అవునా? ఒకవేళ టీచర్లు కరెక్ట్ టైంకి రాకపోయి ఉంటే, టైంకి బాగా చెప్పకపోయి ఉంటే, పిల్లలకు మంచి స్టడీ చెప్పకపోయి ఉంటే, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి కూడా ఏం చదువుకోకపోయి ఉంటే ఎవరు పంపరు. ఆ స్కూల్ ఎంత అందంగా బిల్డింగ్ ఉన్నా, అక్కడ ఎంత మంచి టేబుల్ ఉన్నా, ఎంత మంచి ఆడుకునే వస్తువులు ఉన్నా, చదివే టీచర్లు కరెక్ట్గా లేనప్పుడు ఎవరు పంపరు అక్కడికి. మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడికి అంత మంచి మా మారుతి బావ కానీ మా అలేఖ్య చెల్లెలు కానీ పిల్లల్ని అక్కడికి పంపుతున్నారంటే మంచి టీచర్స్ ఉన్నట్టు. సో వీళ్ళని చూసుకొని కూడా మిగతా వాళ్ళు కూడా స్కూల్ స్ట్రెంత్ని పెంచాలి. వాళ్ళకు వేణీళ్ళకు చన్నీళ్ళు తోడుగా మా వంతు సాయం కూడా ఈ స్కూల్కి చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ఇంకా ఈ స్కూల్ స్ట్రెంత్ని పెంచే విధంగా మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక చిన్న విషయం, పిల్లలకి మనం ఈ బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్లో పిల్లలకి అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది సమయం. చూస్తున్నాం పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళేమో ఏంది సీరియళ్ళని టీవీలని దానికి అతుక్కపోతూ పని అని పొలాలని దానికి పోతున్నారు. పెద్దవాళ్ళు కూడా అంతే బయట పని కోసమని వ్యవసాయం అని వాళ్ళ పని కోసం దానికి ఉపయోగిస్తున్నారు. తప్పకుండా డైలీ ఒక్క 10 నిమిషాలే, ఒకే 10 నిమిషాలు మీ కూతురు దగ్గర మీ కొడుకు దగ్గర కూర్చొని 10 నిమిషాలే మాట్లాడండి ప్రేమగా. ఈ లైఫ్ ఇది ఈ రోజు పోయిందంటే మళ్ళీ రాదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక్క 10 నిమిషాలు కేటాయించి మంచిగా చేయి మీద చేసుకొని ఆ పిల్లాడి నెత్తి మీద తల మీద చేయి పెట్టేసుకొని, బేటా ఈరోజు ఏం చదువుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది, ఎవరితో ఆడుకున్నావు, ఏం తిన్నావు, ప్రేమగా మాట్లాడరు. ఒక్క 10 నిమిషాలు అంతే. అని లోపల బాధలన్నీ మీతో చెప్పుకుంటాడు. లేదా పెద్ద అయిన తర్వాత నిన్ను దూరం పెడతాడు, హాస్టల్ ఏదో వృద్ధాశ్రమాలకు నువ్వు అటు వెళ్ళిపోతావు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు, నేను పట్టించుకోడాడు. ఇప్పటి నుంచే వాడికి నీకు కనెక్షన్ పెంచుకోండి. పిల్లలకు మీకు తల్లిదండ్రులకు కనెక్షన్ మనం పెంచుకుంటలేము, మనం దూరం పెడుతున్నాం. వాడు దూరం ఉంటాడు పెద్ద అయినాకడ ఉండడా?
వాడు ఆటోమేటిక్ ఉంటాం. మనమే దూరం ఉంచుతాం. ఇప్పటి నుంచి వాడిని దూరం ఉంచుతున్నాం, వాడు పెద్దగా దూరం అవుతాడు. ఇప్పటి నుంచి వాడిని దూరం కాకుండా దగ్గర చేసుకోండి. దగ్గర చేసుకుంటే ఒక్క 10 నిమిషాలు, రోజుకు ఒక 10 నిమిషాలు మన దగ్గర మెద్దలకు పక్కన కూర్చోబెట్టుకోండి. నీ ఇష్టం వచ్చిన మాటలు, నువ్వేదో నేను నాన్నని, నేను ఒక అమ్మని, నేను పిల్లలతో ఇట్లుండొద్దు, నేను ఊందాగా ఉండాలి. నువ్వు ఎవరి కోసం నీ ఊందాతనం అన్నీ అవసరం లేదు. పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండు, పిల్లలతో ఒక స్నేహితుల్లాగా ఉండు, ఫ్రెండ్ లాగా ఉండు. ఆడుకో, పాడుకో, డ్యాన్సులు చేసుకో, ముచ్చట్లు పెట్టు, హ్యాపీగా ఉండు. వాడి లోపల ఉన్న బాధలన్నీ నీతో షేర్ చేసుకుంటాడు, నువ్వు నీతో ఫ్రీ అవుతాడు. పెద్ద ఆయనగా నిన్ను విడిచి ఉండలేడాడు. అర్థమవుతుందా? ఓకే, ఈ అవకాశం ఇచ్చిన స్ట్రెంత్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. పబ్లిక్ని అంతా కన్విన్స్ చేయడము, వాళ్ళని అంతా 50 మందిని స్కూల్ వరకు, ఎందుకంటే టీచర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు. చిన్న పని చేసుకునే వ్యక్తి కూడా తన పిల్లల్ని ఎక్కడో బయటకు పంపేయాలని ఆలోచిస్తారు. అటువంటిది ఇంత మంచి మెచ్యూర్డ్ మైండ్ ఉన్న ఏరియాలో కూడా 50 మంది పిల్లలతోటి స్కూల్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా అది గర్వించదగ్గది. ఎంతో క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తే, ఎంతో కమిట్మెంట్తో మీరు పనిచేస్తే తప్ప ఇది కాదు. మనం చాలామంది అనుకుంటాం 10th క్లాస్ పిల్లలకు పాఠాలు చెప్పడము, ఇంటర్ డిగ్రీ వాళ్ళకి పాఠాలు చెప్పడము కష్టమని. కానీ నేను టీచర్గా చేశాను కాబట్టి తెలుసు, అన్నిటికంటే కష్టం ఏంటంటే ఒకటో తరగతి పిల్లవాడికి పాఠాలు చెప్పాడు. ఎందుకంటే వాడికి సరిగా నిలబడడానికి కూడా రాదు. వాడికి ఏం నేర్పాలి, 50 అక్షరాలు నేర్పాలి, తలకట్టు దీర్ఘాలు నేర్పాలి, ఎన్ని నేర్పాలి వాడికి. మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి పోయినా వాడిని పట్టుకుపోతుంది, వాళ్ళ చుట్టాలు ఇంటికి పోయినా పట్టుకుపోతుంది, వాళ్ళు చిన్నగా ఏడ్చినా కానీ పట్టుకుపోతుంది. వాడు సరిగ్గా స్కూల్ కూడా పోడు. అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే వాళ్ళ టీచర్స్ మాటికి అది దబాయించినట్టు ఉంటుంది కాబట్టి ఏదో టైప్ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రీగా వస్తుందంటే లైట్ తీసుకుంటాం, డబ్బులు ఇస్తున్నామంటే అది వేరుగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, టైం పెట్టేసి మనం పంపిస్తాం. ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి ఏమిటంటే పిల్లల అటెండెన్స్ కూడా సరిగా మెయింటైన్ చేసే పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూశాను, వాళ్ళు మా ఆటలు కానీ పాటలు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ పిల్లలు, అది ఏంటంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెద్ద పిల్లలకు చెప్పొచ్చు, కానీ చిన్నపిల్లలకు చెప్పాలంటే నాలెడ్జ్ ఒకటి సరిపోతుంది, ట్రైనింగ్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే పెద్ద పిల్లడికి ఎట్లా చెప్పినా కానీ వాడు అర్థం చేసుకుంటాడు. చిన్న పిల్లడికి వాడికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. వాడికి అర్థమయ్యేటప్పుడు మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే దానికి తగ్గ ట్రైనింగ్, దానికి తగ్గ తర్ఫీదు, దానికి తగ్గ మొత్తం మేధావులు తయారు చేసిన కరికులం అవన్నీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అది అవుతుంది. అది కేవలం ఈ టీటీసీ చేసిన వాళ్ళ ద్వారా, బీఈడీ చేసిన వాళ్ళ ద్వారా అవుతుంది. ఇంతకుముందు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే అయిపోయేది. సర్వీస్ అంతా రిటైర్మెంట్ వరకు పెద్ద ట్రైనింగ్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ టీచర్లు కూడా మాటి ట్రైనింగ్లు పెట్టారు, ఫింగర్ ప్రింట్లు పెట్టారు, అటెండెన్స్ పెట్టారు. ఈ మధ్యన అట్లాంటి టెస్టులు కూడా పెడుతున్నారు. అంటే అప్డేట్. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు నగేష్ అండి, మాది పడకల్, జక్రాన్పల్లి మండల్, పడకల్ విలేజ్. నేను వీళ్ళతో పాటే ఎస్ఐగా సెలెక్షన్ అయినా. ప్రజెంట్ ఇప్పుడు సిఐ ఇక్కడ ఏసీబీలో చేస్తున్నాను, నిజామాబాద్లో 5 years నుంచి. ఏసీబీ డౌట్ ఉంది ఎవరికైనా? ఓకే. అయితే మీకు చిన్న విషయం చెప్పాలి. ఇందాక మా మిత్రులందరూ చెప్పారు, టీచర్లు కూడా చెప్పినారు, పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో దానికి తోడు ఆటలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే నేను ఒక సీనియర్ నేషనల్స్ ఒక ఇండియాకి ఆడినాను వాలీబాల్లో. నాకు స్పోర్ట్స్ కోటాలోనే ఈ జాబ్ వచ్చింది ఎస్ఐగా. ఇంతకుముందు ఫస్ట్ నేను కానిస్టేబుల్ సెలెక్షన్ అయినాను 2004లో. తర్వాత మా బ్యాచ్ వాళ్ళతోని స్పోర్ట్స్ కోటాలోనే మళ్ళీ ఎస్ఐగా సెలెక్ట్ అయినాను. అంటే ఒక ఎస్ఐ కానీ ఒక డిఎస్పీ ఒక గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి ఈ జాబ్స్ కొట్టాలంటే చాలా కష్టం. అట్లాగే మీకు అందరికీ తెలుసు, నిజామాబాద్లో ప్రజెంట్ నిఖత్ జరీన్ అని ఒక బాక్సింగ్ ప్లేయర్ ఉంది, మీకు తెలుసా అండి? ఆమెకు డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో డిఎస్పీ పోస్ట్ ఇచ్చినారు. అంటే ఒక డిఎస్పీ పోస్ట్ కొట్టాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. అదే అంటే ఈ స్పోర్ట్స్ వల్ల ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమైన గేమ్లో ఏదైనా దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 2% కోటా ఉంటుంది స్పోర్ట్స్ కోటాలో. అదే ఇప్పుడు మన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఎంబీబీఎస్ అదే ఎట్లన్నా మనకు ఎంసెట్లో సీట్ రావాలన్నా కానీ ఎంతో మంచి ర్యాంక్ రావాలి. అటువంటిప్పుడు ఇంతమంది స్కూల్లో చదివినా కానీ ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఒక నేషనల్ సర్టిఫికేట్ ఉంటే నీకు ఎన్ని లక్షల ర్యాంక్ వచ్చినా కానీ స్పోర్ట్స్ కోటాలో ఆ సీట్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. అంటే తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే మీరు విద్యతో పాటు మా చదువుతో పాటు క్రీడలు కూడా అవసరము, అందులో కూడా మీ పిల్లల్ని లీనం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, అవకాశం.
ఎప్పుడు కూడా అంటే బాపు అనడానికి ఏంటంటే అభిమానం అంతే. ప్రతి ప్రోగ్రామ్ కూడా 3-4 టైమ్స్ 5-6 టైమ్స్ మెసేజ్ పెట్టుతుంటే చూసి నేను కూడా అరే ఇలా ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు, నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒకవేళ డ్యూటీ ఉంటే తప్ప ఖచ్చితంగా ప్రోగ్రామ్కి అయితే వెళ్తాను. నేను గద్వాల్ వనపర్తిలో ఉన్నప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అయింది, చాలా దూరం ఉండేది. నాకు ఎక్కడ వచ్చిన నిజామాబాద్ రావాలంటే 400 కిలోమీటర్స్ ఉండేది. సో అప్పుడు రాలేకపోయినా తర్వాత మాత్రం నేను ఒక అరౌండ్ 10-12 ఇయర్స్ నుంచి అయితే నేను వస్తున్నాను ప్రోగ్రామ్. నాకు ఒకవేళ డ్యూటీ ఉంటే తప్ప, ఏదన్నా ప్రెసిడెంట్ డ్యూటీ లేకపోతే సీఎం డ్యూటీ ఏదన్నా ఇంపార్టెంట్ డ్యూటీస్ ఉంటే తప్ప నేను ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాను. సో లాస్ట్ ఇయర్ నేను అనుకున్నా అంటే మనం చేస్తే ఎలా ఉంటుందని. ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే ఫిక్స్ అయినా నేను చేద్దాం, మన ఊర్లో చేద్దాం, ఏం చేద్దామని చెప్పేసి నేను ఎక్కడ చేస్తే బాగుంటుందని నేను ఫస్ట్ అనుకున్నా. తర్వాత ఆలోచిస్తే స్కూలే బెటర్ అని చెప్పేసి అనుకొని నేను స్కూల్లో పెడదాం అనుకొని మన టీచర్ సుమన్ సార్కి ఫోన్ చేస్తే, సార్ ఇక్కడైతే అన్నీ ఉన్నవి, ఒక టేబుల్స్, ఒక మన పిల్లలు ఆడుకోవడానికి కొన్ని వస్తువులు అవసరం ఉన్నాయి, ఒక ప్రింటర్ అవసరం ఉందంటే దాని పరంగా మనం ఆలోచించుకొని ఒక 30 టేబుల్స్ తీసుకున్నాము, ఒక జారుడు బండ, తర్వాత ఒక మంకీ బార్, ఒక ప్రింటర్. పిల్లలకి ఏదైనా హోంవర్క్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా వాళ్ళకు కాపీలు అవసరం పడతాయి. ప్రింట్అవుట్స్ కావాలంటే బయటకు పోవడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సార్ చెప్తే నేను అదే తీసుకున్నాను, ప్రింటర్ కూడా తీసుకున్నాము. సో స్కూల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మా సంజీవ్ భాయ్ చెప్పినట్టు, మా నరేష్ భాయ్ చెప్పినట్టు, మన రవిబాబు చెప్పినట్టు స్ఫూర్తి కార్యక్రమం అంటే మేము ఇచ్చేది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, 2 లక్షలు అనేది పెద్ద అమౌంట్ కాదు. నెక్స్ట్ మేము ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒకరు స్ఫూర్తిగా తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా పెద్ద మొత్తంలో మనం మన ఊరు కానీ, మన విలేజ్ కానీ, మన డిస్టిక్ కానీ, మన మండల్ కానీ సహాయం చేస్తారని చెప్పేసి ఆలోచించి మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం అనేది చేస్తున్నాము. సో అందుకే మనం కూడా ఇక్కడ మన ఊర్లో ప్రోగ్రాం పెట్టుకొని మన స్కూల్కి సంబంధించిన కొంత చిన్న విరాళమే మేము ఏం ఆశిస్తున్నామంటే సంజీవ్ బాయ్ చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్ ఇంకో 20 ఇయర్స్ తర్వాతనో 15 ఇయర్స్ తర్వాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో మనం ఈ ఊరికి గవర్నమెంట్ స్కూల్కే ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడి నుంచే అతి బీద కానీ పేద వర్గాలు కేవలం 10 మాత్రమే ఉండే మేడం ఇప్పుడు రిటైర్ కాబోతుంది మేలో. ఆ స్ట్రెంత్ని 50 వరకు తీసుకొచ్చింది. మేము కూడా దాన్ని అదే విధంగా కాపాడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాం ఈ సభాముఖంగా. ఇక్కడ పిల్లల యొక్క పేరెంట్స్ను కూడా అభినందించాలి. మన స్కూల్కి 2 వీవీని ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చే